అందరికీ నమస్తే అండి. ట్రోలింగ్కి ఎవ్వరూ అతీతులు కాదు. పొలిటీషియన్ అయినా, సినీ హీరో అయినా, జర్నలిస్ట్ అయినా, చివరికి న్యాయమూర్తి అయినా సరే రాజ్యాంగంలో అత్యంత కీలకమైన వ్యవస్థలో ఉన్న స్థానం న్యాయమూర్తి అనేది. సుప్రీంకోర్టు జస్టిస్ అండ్ చీఫ్ జస్టిస్, హైకోర్టు జస్టిస్ అండ్ చీఫ్ జస్టిస్, వీళ్ళ విషయానికి వెళ్ళడానికి సోషల్ మీడియా వాళ్ళు ఒకంత ఆలోచిస్తారు. కానీ కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత, చైతన్యం పెరిగిపోయిన తర్వాత, ఆ చైతన్యం తప్పుడు దిశగా వెళ్తున్న క్రమంలో వాళ్ళకి నచ్చని, వాళ్ళకి గెట్టని తీర్పులు వస్తున్నప్పుడు ఆయా రాజకీయ పార్టీల సోషల్ మీడియాలో పనిచేస్తున్న కుర్రాళ్ళు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ న్యాయమూర్తులను కూడా ట్రోల్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అది గత 5 ఏళ్లలోనూ జరిగింది, ఇప్పుడు కూడా మొదలైంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ చెప్తాను, గత 5 ఏళ్ళది కూడా జరిగింది ఒక్కసారి గుర్తు చేస్తాను. హైకోర్టు న్యాయమూర్తి కె శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ముందుకి ఇటీవల కొన్ని కీలకమైన కేసులు వెళ్తున్నాయి. అందులో సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఉన్నారు కదా, ఆ కేసు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన విచారణను నిలిపివేశారు. ఏమయ్యా, అది ప్రమాదవశాత్తు జరిగింది, సో ప్రమాదానికి మీరు ఇంటెన్షన్స్, దురుద్దేశాలు ఎలా అంటగడతారు, అసలు బిఎన్ఎస్ సెక్షన్ 10549 ఎలా దీనికి వర్తిస్తాయి, కాబట్టి విచారణ ఆపేయండి అని చెప్పి ఆయన సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద రిలీఫ్. అలాగే ఈరోజు ఆయన ఈ తిరుమల కల్తీ నెయ్యి ఉంది కదా, తిరుమల కల్తీ నెయ్యి సరఫరా చేశారనే కేసు, ఆ కేసులో నిందితులుగా ఉన్న బోలేబాబా డైరీ డైరెక్టర్లు, ఏఆర్ డైరీ డైరెక్టర్లు, ఈ డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్ మంజూరు చేసే క్రమంలో ఆయన తన మీద వస్తున్న ట్రోలింగ్స్ మీద స్పందించారు. నా మీద 2 రోజుల నుంచి విపరీతంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి, సో ఈ తీర్పు విషయంలో కూడా నన్ను ట్రోల్ చేస్తే చేయొచ్చు, ట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి, వచ్చేవారం నా ముందు మరింత కీలకమైన కేసులు ఉన్నాయి, సో వాటి విషయంలో కూడా నన్ను ట్రోల్ చేస్తారు, కాబట్టి అవి వేరే బెంచ్కు బదిలీ చేసేయండి అని ఆయన చెప్పారనమాట. సో అంటే ఆయన ఎంత ఆవేదనగా చెప్పారనేది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆయన దగ్గరకు ఈ మద్యం కేసులో నిందితులుగా ఉన్నవారి బెయిల్ పిటిషన్లు అండ్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి బెయిల్ పిటిషను, ఇలా వైసీపీ నాయకుల అరెస్టులకు సంబంధించిన కీలకమైన పిటిషన్లన్నీ ఆయన దగ్గరకు నెక్స్ట్ వెళ్ళబోతున్నాయి. అందుకు ఆయన ముందుగా నా బెంచి వద్దు, వేరే బెంచీకి వేసుకోండి అని ముందే చెప్పేశారు. కొంచెం జాగ్రత్త పడ్డారు. నిజంగా న్యాయమూర్తులను ట్రోల్ చేయడం మాత్రం తప్పే. నిజానికి కొన్ని రోజుల నుంచి ఆయనకు కులాన్ని అంటగడుతూ టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అంతెందుకు వర్లరామయ్య గారు కూడా, టీడీపీ సీనియర్ నాయకుడు వర్లరామయ్య గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో, ఈ సింగయ్య కేసులో వచ్చిన తీర్పుపై ఆయన కూడా కొన్ని ఆక్షేపణ వ్యక్తం చేశారు, కొన్ని విమర్శలు చేశారు తీర్పుని తప్పుపడుతూ. సో అది మేబీ ఆయన్ను హట్ చేసి ఉండొచ్చు. న్యాయమూర్తులు వ్యతిరేక తీర్పులు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఈ న్యాయస్థానం కాకపోతే వేరే న్యాయస్థానం, ఈ బెంచ్ కాకపోతే వేరే బెంచ్, అది కాకపోతే నెక్స్ట్ వేరే హైకోర్టు, ఏదో ఒక కోర్టు, అలా వెళ్ళాలే తప్ప, ఉన్న అవకాశాలను వాడుకోవాలే తప్ప కోర్టుల మీద, న్యాయమూర్తుల మీద ఏడవడం సరికాదు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మొదలు పెడుతున్నారేమో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి విపరీతంగా వ్యతిరేక తీర్పులు వచ్చాయి, విపరీతంగా వచ్చే వ్యతిరేక తీర్పులు. దాంతో ఏమి దిక్కుతోచని స్థితిలో వైసీపీ సోషల్ మీడియా ముఠాని తయారు చేసి న్యాయమూర్తుల మీద విపరీతంగా ట్రోల్స్ చేశారు. న్యాయమూర్తులకు కులాన్ని ఆపాదించారు, కోర్టులకు కులాన్ని ఆపాదించారు, విపరీతంగా ట్రోల్స్ చేసి, సైడ్ కామెంట్లు చేసి చాలా దారుణంగా దుర్భాషలాడారనమాట. వాళ్ళని దుర్భాషలాడడానికి, వాళ్ళ మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి, కామెంట్స్ చేయడానికి, బూతులు తిట్టడానికి సెపరేట్గా ఒక టీంనే మెయింటైన్ చేశారు. దాని మీద సిబిఐ దర్యాప్తు జరిగితే 94 మంది నిందితులుగా చేరుస్తూ సిబిఐ కేసులు కూడా నమోదు చేసింది. అందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా నిందితులుగా ఉన్నారు ఆ కేసులో. అయితే తర్వాత ఏమైందో విచారణ ఆగిపోయిందో అది వేరే విషయం. సో వైసీపీ ఉన్నప్పుడు అంత ఘనకార్యం వెలగబెట్టారే, అప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారు, న్యాయమూర్తులు ఏమైనా తీర్పు ఇస్తే మీకు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి, అంతే తప్ప న్యాయమూర్తులను తిట్టడం ఏంటి, తప్పు కదా అని అన్నారు కదా. మరి ఇప్పుడు టీడీపీకి కూడా ఆ సూత్రం వర్తిస్తుందిగా. శ్రీనివాసరెడ్డి గారు అనే న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు నచ్చకపోతే స్పెషల్ పిటిషన్ వేయండి, రివ్యూ పిటిషన్ వేయండి, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళండి, అంతే తప్ప సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదు. అది ఎవరికైనా ఒకటే వర్తిస్తుంది. ఎందుకంటే న్యాయమూర్తులు వాళ్ళు ఇచ్చే తీర్పులు
వాళ్ళ ఎదురుగా ఉండే వాదనల ఆధారంగా ఉంటాయి. నేనైతే పర్సనల్గా చెప్తున్నానండి ఒకటి, సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన మీద కేసు నమోదు చేసిన రోజే నేను చెప్పాను. ఎందుకంటే ఆ కేసులో పసలేదు. అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది, ప్రమాదవశాత్తు సింగయ్య మరణించాడు. మేబీ దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న వెహికల్ కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంటెన్షన్స్ ఉండవు సింగయ్యని చంపేయాలి అని. కానీ లేని ఇంటెన్షన్స్ని ఆపాదిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసు కోర్టులో నిలబడదు అని మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం. దానికి తగ్గట్టే తీర్పు కూడా వచ్చింది. ఎందుకంటే కోర్టులు లీగల్గా ఆలోచిస్తాయి, లాజికల్గా ఆలోచిస్తాయి, చాలా డెప్త్గా వెళ్తాయి. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఆ కేసు నమోదు చేసింది అనేది పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్న ఏజీ గారు కోర్టుని కన్విన్స్ చేయలేకపోయారు. కాబట్టి కోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇక్కడ వీలైతే మీ వాదనలు వినిపించిన న్యాయవాదన అనొచ్చు, లేదా మీ వాదనలో పసలేదని ఒప్పుకోవచ్చు, లేదా అది తప్పుడు కేసు అని సరిదిద్దుకోవచ్చు. అంతే తప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని తప్పుపడడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మాత్రం సరి కాదు. తెలుగుదేశం పార్టీకి అయితే అది పద్ధతి కాదనమాట. థ్యాంక్ యూ.